తమిళనాడులో అయితే భారతీయ జనతా పార్టీ స్టాలిన్ భర్తం పట్టడానికి గట్టిగానే సిద్ధంగా ఉన్నట్టుంది. ఏదో ఊరికినే కాకుండా చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతుంది. నరేంద్ర మోడీ సంగతి తేల్చడానికి స్టాలిన్ రెడీ అయితే స్టాలిన్ ఇంటికి పంపించేందుకు మోడీ సిద్ధంగా ఉన్నట్టు. మొన్ననే మోడీ చెప్పుకొచ్చారు కదా, నీది కాలం అయిపోయిందని చెప్పేసి వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగాలి. డిఎంకేతో ఉన్నటువంటి జట్టులో ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు బయటికి పోయే పరిస్థితిలో ఉంది. ఇటు పక్కన ఏఐఏడిఎంకేతో జట్టుతో భారతీయ జనతా పార్టీ అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గింది. అన్నామలైని పక్కన పెట్టి మరి తీసుకొచ్చి ఏఐఏడిఎంకేతో స్నేహం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంది. అట్ ద సేమ్ టైం ఇంకోవైపున పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఓపీఎస్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకునే ఎత్తుగడ. ఇంకో పక్కన ఎన్పీకేని యాడ్ చేసుకుంది. అట్లాగే ఇంకో 2 పార్టీలతో ఆల్రెడీ ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు డిఎండికే ఏదైతే ఒకనాడు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి విజయకాంత్, అప్పట్లో తమిళ్ సూపర్ స్టార్ అతను విజయకాంత్ పెట్టినటువంటి డిఎండికే పార్టీ. కాకపోతే మొదటిసారి ఒక్కడే గెలిచాడు. ఆ తర్వాత కాలంలో వచ్చేటప్పటికి పొత్తులు పెట్టుకుంటే మాత్రం విజయం సాధించాడు. మొన్నటిసారి ఏ పొత్తు పెట్టుకోక దెబ్బతిన్నాడు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఒకసారి 30 సంపాదించింది ఉంది, మంత్రి పదవిలో కూడా అనిపించారు. తర్వాత ఆయన మరణం తర్వాత భార్య చూస్తున్నారు. ఇప్పుడు డిఎండికే వచ్చి తాజాగా, ఎందుకంటే ఆయన్ని సింహం అంటూ నడిచొచ్చే సింహం అంటూ ఒకప్పుడు మోడీ అభివర్ణించారు. కాబట్టి డిఎండికే కూడా ఏఐఏడిఎంకే కూటమిలో చేరబోతోంది. ఓవరాల్గా బలమైనటువంటి ఏఐఏడిఎంకే భారతీయ జనతా పార్టీ కూటమి రెడీ అవుతోంది. అటు డిఎంకేకేమో విజయ్ భయం వెంటాడుతోంది.